ఎవరు తెలిసి ఉంటుంది కదా, నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నది. సారీ, నా అకౌంట్లోనే పోస్ట్ చేస్తున్నది నేను. సో నేను ఈరోజు పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్కి ఇట్లా వచ్చిందంటే ఆ మీమర్ గాయతో వల్లనే నేను. సార్, మీరు అనుకోని ఉండొచ్చు ఫోన్ చేసి మెసేజ్లు పెడితే మనకి ఇట్లా ఫోన్స్ ఇట్లా లాక్ చేద్దామని చెప్పి, నువ్వు చేస్తున్నావు కదా. ఇప్పుడు టైం ఎంత అయింది? కరెక్ట్ 4:38 అయింది మార్నింగ్. ఫోన్స్ లాక్ చేసి నైట్ అంతా కాల్స్ చేసి చేస్తున్నారు కదా. ఇంకా కొత్త వీడియోస్ ఎడిట్ చేసి బాపట్ల దుర్గా ఉప్పల్ బాలు సంథింగ్ క్రియేట్ చేసి నాకు పెడుతున్నారు కదా. నాకు బాగా తెలుసు అది ఎవరో. నేను ఎంక్వైరీ కూడా చేయించిన. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఫోన్ ఇప్పుడు అన్లాక్ కాలేదనుకో, నువ్వు లాక్ చేసినట్టు నాకు తెలుసు. ఇప్పుడు నా ఫోన్ అన్లాక్ కావాలి, ప్లస్ నువ్వు పెట్టిన వీడియోస్ అన్ని రిమూవ్ చేయి. ఏదో లైట్ తీసుకుంటున్నా, పోనీ అని చెప్పి లైట్ తీసుకుంటున్నా అని చెప్పి ఇంతకాలం చేస్తున్నారు కదా. నాకు తెలుసు నువ్వు ఎవరో కూడా, నీ పేరు కూడా నాకు తెలుసు. చెప్పమంటావా? నేను పెట్టినానుకో మొత్తం సోషల్ మీడియా మొత్తం హల్చల్ అయిపోతుంది చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ఏదో పోనీ మీమ్స్ ట్యాగ్ చేస్తున్నారు కదా అని వదిలేసిన. నాకు కాల్ చేయడం ఏంది, బ్లాక్మెయిల్ చేయడం ఏంది? గివ్ 500 రూపీస్, గివ్ 1000 రూపీస్, ఐ విల్ రిమూవ్ యువర్ వీడియో. హూ ద హెల్ ఆర్ యూ బాస్టర్డ్? I know who are you, bastard. I know who are you. I know very well. నాకు తెలుసు నువ్వు ఎవరో కూడా, నాకు బాగా తెలుసు. నేను ఎంక్వైరీ కూడా చేయించిన. బయట పడుతూ మిస్టర్ చెప్తా, టైం రాని బాబా, చెప్తా నేను కూడా, టైం రాని. నా ఫోన్స్ ఇట్లా హ్యాక్ చేసి ఇన్ని మెసేజెస్ పెడుతున్నావు కదా, ఇన్ని మెసేజెస్ నాకు. గివ్ 500 రూపీస్ ఇఫ్ యూ డు హ్యావ్ షేమ్ ఆర్ ఎనీథింగ్. ఇగో పెడుతున్నావు కదా ఇన్ని మెసేజెస్ నాకు. అన్నీ ఇప్పుడు నేను అన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నువ్వు పెట్టిన అన్నీ ఇగో ఈ మెసేజెస్తో సహా నువ్వు పెట్టిన నేను పోస్ట్ చేస్తాను. నాది నువ్వు హ్యాక్ చేసినావు కదా ఈరోజు. నా ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ అట్లా లాక్ చేసినావు కదా. ఇది సరే, నా ఫోన్ లాక్ చేసినావు. నా ఐఫోన్తో నేను ఇప్పుడు వీడియో తీయాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో నాకు తెలుసు నువ్వు ఎవరో. వితిన్ 24 అవర్స్లో నా మీద పెట్టిన వీడియోస్ అన్ని రిలీజ్ చేసి నువ్వు నాకు సారీ చెప్తూ నాకు ఒక పోస్ట్ పెట్టాలి. లేకపోతే నువ్వు ఎవరికో నాకు బాగా తెలుసు. నేను వచ్చి మాట్లాడుతాను నీతో. నువ్వు తీయకుంటే నాకు బాగా అర్థమైంది ఎవరో నువ్వు, ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావో. అసలు నువ్వు నాకు బాగా తెలుసు అని నాకు తెలుసు. ఈసారి నువ్వు జోక్ల మీద చేస్తే ఇవి సీరియస్ కూడా అయితే కొన్ని మ్యాటర్స్ నేను చెప్తున్నా. నువ్వు ఫస్ట్ పెట్టిన మీమ్స్ 2 పెట్టినవు. ఏంది ఎట్లుండు చెప్పవే సంథింగ్ నువ్వు పెట్టినప్పుడు నేను లైట్ తీసుకున్నా కదా. నువ్వు బాపట్ల దుర్గా మీద పెట్టడం ఏంది, మళ్ళీ ఇంకా ఉప్పల్ బాల్ మీద పెట్టడం ఏంది? ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా. నేను చూపిస్తాను ఏమేమి పెట్టినావు. మళ్ళీ పెట్టినోడివి పెట్టకుండా మళ్ళీ డిమాండింగ్ ఎందుకు చేయాలి? మళ్ళీ నాకు ఇంత మనీ ఇస్తానే ఇస్తా అని చెప్పి. ఒక్క నిమిషం మీమర్. Here you have mentioned clear. I'm targeting you, Mr. Akash Nagar. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అసలు టార్గెట్ చేస్తున్నా నీకు అని చెప్తున్నావు కదా. ఏం చేస్తున్నాను టార్గెట్ చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నా అని నాకు తిక్కాలు వేసింది అనుకో. నా గురించి తెలుసు నీకు. నేను ఎస్ అంటున్నా కూడా తెలుసు నీకు. చేస్తున్నావు కదా. ఇదిగో నువ్వు చెయ్యి, మీమ్స్ క్రియేట్ చేయి, నువ్వు మనీ అడుగు, బాగుంది. ఇట్లా ఫోన్స్ హ్యాక్ చేయడం ఏంటి, ఇట్లా ఫోన్స్ లాక్ చేయడం ఏంటి, పాస్వర్డ్ ఏం పెట్టినావు? అసలు నీకు ఇట్లా హ్యాకింగ్ అన్నీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు నువ్వు? నాకు హ్యాక్ చేయడం రాదా? నీ ఫోన్ హ్యాక్ చేసి చూపించమంటావా? నేను పోయి ఎవరితో నన్ను హ్యాక్ చెప్పమంటావా? నీ ఫోన్ సైబర్లో కంప్లైంట్ చేయాలి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నువ్వు వెళ్ళి. అన్ని ఇట్లా చేస్తున్నావు, ఎన్ని ఫోన్స్ చేస్తున్నావు నాకు ఇప్పటికి తెలుసు. అసలు నువ్వు ఎవరికో నాకు బాగా తెలుసు అని చెప్తున్నావు కదా. నువ్వు ఇంకా అనుకుని ఉండొచ్చు నేను ఎవరు తెలియదు సేఫ్ తగ్గి ఉందామని చెప్పి కదా. నాకు తిక్క లేసిందనుకో, నువ్వు ఎవరో కానీ మీ ఇంట్లో ఎవ్వడైనా ఉండండి, నువ్వు ఎంత పెద్ద తురుముకన్నా కానీ వచ్చి బొక్కలు ఇచ్చి బోడం కడతాను నేనైతే. అర్థమైతే నాకు హెల్త్ బాగాలేదు, నాకు జ్వరం ఉందని. జ్వరం ఉన్నా సరే నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు నీకోసం. బికాస్ ఇవి ఏంది మెసేజెస్ 4 o'clock ఇంకా లేచుండి, నువ్వు లేచుండి కాకుండా రేపు పొద్దున నీకు ఏం పని లేనట్టుంది. అందుకే ఇన్ని మెసేజెస్ పెడుతున్నావు. ఇగో స్క్రోల్ చేస్తున్న కొద్ది ఇన్ని మెసేజెస్, రీల్స్ కూడా పెడుతున్నావు కదా. ఓకే, నువ్వు పెడుతున్నావు కదా, నేను చూపిస్తాను ఇప్పటి నుంచి నీకు.
ఇన్ని మెసేజెస్ పెట్టి మళ్ళీ ఈ నెంబర్ కూడా నీదే అనుకుంటా కదా, వాట్సాప్ నెంబర్ పబ్లిష్ చేయమంటావు నీ నెంబర్. ఇలా నేను ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను పెడతాను. నేను నీకు ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, నేను ఫేక్ అకౌంట్తో నేను అది పెడతాను. నేను నీ నెంబర్ పెడతాను, కాల్ మీ దిస్ నెంబర్ అని చెప్పి నేను పెడతాను. అప్పుడు అందరు కాల్ చేస్తారు, ఇది నీ నెంబరే కదా, లేదా నేను పబ్లిష్ చేసేస్తాను. వితిన్ 24 hours నీ నెంబర్ని నేను పబ్లిష్ చేసేస్తాను. బికాస్ ఇన్ని మెసేజెస్ ఎవరు కూడా పెట్టుండాడు, ఇన్ని మెసేజెస్ ఎవరు కూడా పెట్టుండాడు నాకు తెలిసినంత వరకు. మాకు గుర్తు పెట్టుకో, ఇన్ని పెట్టినావు కదా నాకు. ఎప్పుడు 3:30 నుంచి స్టార్ట్ చేస్తున్నావు. ఒక మనిషికి నేను చెప్పిన, ఇన్ఫామ్ కూడా చేస్తున్నా. అసలు నువ్వు ఎవరికి నాకు బాగా తెలిసే ఉంటుంది నాకు జ్వరం ఉందని కూడా చెప్పి. నాకు హెల్త్ బాగాలేకుండా వీడియో చేస్తున్నా, నీ పేరుకు నాకు తెలుసు మిస్టర్. నేను చెప్పట్లేను బయటికి, చెప్పిన అనుకో మొత్తం హల్చల్ అవుతుంది మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో. ఇవన్నీ అర్థమవుతుందా? నన్ను అనేటోళ్ళు ఎవరు లేడు ఇక్కడ. నిన్ను వచ్చి అసలు నాకు మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు కదరా. ఇవన్నీ చేయడం ఏంది నువ్వు? నీకేం టైం పాస్ అయితే లేదా చెప్పు. ఇట్లా మీమ్స్ క్రియేట్ చేస్తాను చెప్పు, నేను ఒక ల్యాప్టాప్ ఇప్పిస్తాను నీకు. ల్యాప్టాప్ ఇప్పించి ఐప్యాడ్ ఇప్పించి పెడతా నీకు. చేయి మీమ్స్ చేయి, నేనేం వద్దన్నాను. బట్ నా మీద చేయడం ఏంటి? ఇట్లా ఫోన్స్ ఇట్లా లాక్ చేయడం ఏంటి? మాకేం పర్సనల్ ఉండవా ఫోన్లో? సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఐఫోన్ లేదు, ఇప్పుడు ఉంది కానీ ఒకవేళ లేదు, ఛార్జింగ్ అయిపోయింది, ఇంట్లో కరెంట్ లేదు, ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ అయింది సడన్గా, ఇది ఇట్లా నువ్వు లాక్ చేసి పెడితే, ఏదైతే ఇట్లా నువ్వు లాక్ చేసి పెడితే ఫోన్ యాక్టివేట్ డివైస్ అని వస్తుంది. ఇట్లా లాక్ చేసి పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమైనా అయితే నువ్వా నేనా లేదా మీ ఫ్యామిలీ మొత్తమా? నేను ఇప్పుడు చెప్తున్నా, వితిన్ 24 hours లోపు నాకు ఆ వీడియో డిలీట్ చేసేసి. అంటావు కదా వీడియో కాంట్ బి డిలీటెడ్ ఇన్ 24 hours అని చెప్పి. అంతమేమో నాకు తెలుసు. 24 hours వీడియో డిలీట్ అవుతుంది, లేదా నీ అకౌంట్ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చేసి నేను చేసుకుంటా. ఇది సీరియస్ వార్నింగ్. లైట్ అని చెప్పి లైట్ తీసుకున్నావు అనుకో, డైరెక్ట్ సైబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అర్థమవుతుందా? నేను ఇంత నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోయి ఉంటుంది, ఎవరు చూడరేమో నాకు తెలిసి. నేను చెప్తున్నా ఈరోజు, ఒకవేళ వీడియో లెంత్ తక్కువ ఉన్న సెకండ్ పార్ట్ అయినా పెడతా, కానీ నేను చెప్తున్నా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. నాకు అస్సలు వాళ్ళ హెల్త్ ఏంది లేదు. ఎవరు నువ్వు అసలు? ఎందుకు నాకు మెసేజ్లో పెడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నాకు తెలిసి ఎవడు, సారీ నేను ఎవడు నువ్వు అంటున్నా, నాకు తెలిసి ఎవరు నువ్వు మిస్టర్. నీ పేరు చెప్పినాను ఎప్పుడు పోతావు, డైరెక్ట్ పోతావు. మా ఇంట్లో వాళ్ళకి నువ్వు బాగా తెలుసు. ఇంకొకసారి చెప్పినావు అనుకో నాకు బాగుండదు. చెప్తున్నాడు అర్థమవుతుందా? యు ఆర్ స్లీపింగ్ ఎట్ నైట్, ఐ నో హౌ యు ఆర్ స్లీపింగ్. ఏంటి అది? పక్కన కుక్కను పెట్టుకొని పనుకున్నావు కదా, నీ నెత్తి మీద కుక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు నీ బెడ్ మీద కుక్కలు. అసలు నా బెడ్ మీద కుక్కలు ఉంటాయి ఏమని ఉంటాయి నీకు ఎందుకు? అసలు మా ఇంటి ఏమైనా కెమెరా పెట్టినావా నువ్వు? కుక్కలు ఉంటే అసలు మా ఇంట్లో విషయాల గురించి నీకు ఎందుకు? పడుకున్నావు కుక్కలతో కుక్కలు పెట్టినా పనుకున్నాయా? ఏంటవి నీ మాటలు అసలు నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా నీకు ఒక మాట, లాస్ట్ టైం చెప్తున్నా. యు బాస్టర్డ్ నోటీస్ the how way you are sending messages to me. I will show to నీకు వీళ్ళ నేమ్ తీసిన ప్రాబ్లం అవుతుంది కదా, చూపిస్తా. ఐ షో టు దెమ్ ఓన్లీ. హూ విల్ యూస్ హియర్? సి ఐ విల్ రీడ్ దిస్ మెసేజ్. హాయ్, హలో ఆర్య, స్పెల్లింగ్ ఆల్సో రాంగ్. ARY అయితే AURYA. ఉరియా. If you want to delete this video, Bapatla Durga's video. See, you can see. So, you need to give me 500 rupees. So, you need to give me 500 rupees. Okay? How you can? Who are you? Anante. I am your bap in Instagram. ఈ మెసేజెస్ అన్నీ నేను తీసుకెళ్ళి చూపించినా అనుకో, నువ్వు ఎడిపోతావు తెలుసా? నీకు డైరెక్ట్ నీకు ఏ యాక్టర్ అని ఏ సెక్షన్ అన్నా రాని నేను జైలుకి పంపించే తిడతాను. అర్ధరాత్రి కూడా కాల్ చేసి న్యూసెన్స్ వేస్తున్నావు అని చెప్తాను. నేను అర్థమవుతుందా? నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంత చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియో నేను కూర్చొని కట్ చేసుకొని కూర్చోాలి. ఇప్పటికే టైం నేను ఎంత 4:30కి స్టార్ట్ చేస్తే 4:38 అవుతుంది. ఇగో నా ఫోన్ నాకు ఇది అన్లాక్ చేసి ఇవ్వు నాకు.
అర్థమవుతుందా? నీతో ఇట్లా పిచ్చోన్లాగా నేను వీడియో చేసుకున్నా తిరగలేను మిస్టర్ మీమర్ 10 అలియాస్. చెప్తాను నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎవరు నీ పేరు చెప్తా, నీ హిస్టరీ చెప్తా, నువ్వు ఏమేమి చేస్తున్నావో చెప్తా, అన్నీ చెప్తాను నేను ఇంకొక వీడియో 24 అవర్స్లో డిలీట్ కాకుండా. ఎంత? 24 అవర్స్. నోట్ ఇట్, 24 అవర్స్. అర్థమవుతుందా? నోట్ చేసి